వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కవితకు టికెట్ ఇస్తే 33% మహిళలకు టికెట్ ఇచ్చినట్లేనని బండి సంజయ్ ఎద్దేవా. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి లేదని విమర్శ. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో బోల్తా పడ్డ కంటైనర్. అనంతపురంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం. తమ పోరాటం ఫలించిందని హర్షం. తిరుమలలో సందడి చేసిన సింగర్ మంగ్లీ. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. డీటెయిల్స్ చూస్తే మహిళా రిజర్వేషన్ల గురించి ఢిల్లీలో దీక్ష చేసిన ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంలో మాత్రం మౌనాన్ని ఆశ్రయించడంపై బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో కవితకు టికెట్ ఇస్తే రాష్ట్రంలోని 33% మహిళలకు టికెట్ ఇచ్చినట్లేనని ఎద్దేవా చేశారు. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి లేదని పరోక్షంగా విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో 115 మంది అభ్యర్థుల పేర్లు ఉండగా అందులో సగం మందికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బీఫామ్ ఇవ్వరని బండి సంజయ్ చెప్పారు. పార్టీ క్యాడర్ను కాపాడుకునే ఉద్దేశంతో విడుదల చేసిన జాబితా మాత్రమేనని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేలలో బీఆర్ఎస్ కేవలం 25 సీట్లకే పరిమితం అవుతుందని తెలిసిందన్నారు. ఇక దీంతో పార్టీ క్యాడర్ను నేతలను కాపాడుకోవడానికి కేసీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారని సంజయ్ తెలిపారు. ఎవరికి టికెట్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. వాస్తవానికి దీనిలో సగం మంది టికెట్ రావే రాసిపెట్టుకోరు. దీనిలో సగం మంది టికెట్ లేడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా మీకు? ఇవాళ ఒక కాన్ఫరెన్స్లో ఒక టికెట్ ఇచ్చాడు. అక్కడ పోటీ ఉన్న వ్యక్తిని ఇంటికి పిలిచి మళ్ళీ పిలిచి వట్టికి ఇచ్చిన టికెట్ నీకే టికెట్ పోంటున్నాడు. లాస్ట్ వరకు నీ టికెట్ నీకే ఇస్తా, ఆయనకి అని చెప్పి అంటారు. సార్ ఈయన పోయి ఖర్చు పెట్టాలి, ఆయన పోయి ఖర్చు పెట్టాలి. కానీ చాట్ల తౌడు వేసి కొట్టాడ విడిచండి మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నేను చెప్తున్నాను కదా, 110 ప్రకటించాడు. దానిలో సగం మందికి టికెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యడు. 100% గ్యారంటీ. ఎందుకంటే ఇవాళ వాళ్ళందరూ ఏదో తెప్పించుకుంటాడు. నువ్వు ఫలానా కాడ తప్పు చేసినావు, నువ్వు ఫలానా కాడ నువ్వు ఈ కేసున్నది, నువ్వు ఫలానా కాడ ఇట్లా ఇబ్బంది పెట్టినావు, కానీ సర్వేలన్నీ పేరు రాలే, నీకు ఇద్దామనుకున్నా కానీ ఇస్తలేను. ఇట్లా గ్యారంటీ లేదు. ఇవాళ కేవలం ఆయన పార్టీని కాపాడుకోవడం అనే ఉద్దేశంతో మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నాడు. అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేయడానికి సిద్ధమైన తరుణంలో వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ముందస్తుగా సీట్లు ప్రకటించిండు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం వాఘాపూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో రాంగ్ రూట్లో వెళ్లిన కంటైనర్ మరో లారీని ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నెల వ్యవధిలోనే ఒకే ప్రదేశంలో ఒకే విధంగా 2 ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అనంతపురం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం నిర్వహించారు. 6 నెలలుగా ఓట్ల తొలగింపుపై చర్చ జరుగుతున్నా వారం రోజుల్లో జరిగిన పరిణామాలపై సీఈసీ స్పందించిందన్నారు. తమ పోరాటం ఫలించిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఉత్తర్వుల్లో ఓ వ్యక్తి ఎక్కడైనా 5 కంటే ఎక్కువ డిలీషన్ కి పెడితే ఈఆర్సీ పర్సనల్ గా వెరిఫై చేయాలని కేశవ్ అన్నారు. కేసు పెట్టమని చెప్పించి అందరికీ నమస్కారం. గత 6 నెలలుగా రాష్ట్రంలో
ఓట్ల తొలగింపుల వివాదం మీద చర్చ జరుగుతూ ఉన్నా గత వారం రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇద్దరు జిల్లా స్థాయి అధికారులు సస్పెన్షన్కి వరుసగా గురి కావడం, ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది అని ఎన్నికల కమిషన్ దృష్టి సారించడం, దాని మీద స్పష్టమైన మార్గదర్శకాల్ని నిన్న సాయంత్రం విడుదల చేశారు. ఇవాళ మా పోరాటం అనేటువంటిది ఒక లాజికల్ కన్క్లూజన్ చేరింది. మా పోరాటం సింగర్ మంగ్లీ తిరుమలలో సందడి చేశారు. తిరుమలేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకునేందుకు మంగ్లీ తన సోదరుడితో కలిసి వచ్చింది. ఇక శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుమలలోని మీడియాతో ముచ్చటించింది. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా దర్శించుకోవటం ఆనందంగా ఉందని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. నేను ఈరోజు వెంకటేశ్వర స్వామిని తమ్ముడితో పాటు దర్శించుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. శ్రీ వరలక్ష్మి వ్రతం రోజు అది కూడా చాలా అదృష్టంగా భావిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో శివుడి మీద చాలా పాటలు పాడాను అండ్ ఆ శివయ్య మీద చాలా కల్చర్ సాంగ్స్ పాడడం జరిగినాయి, చాలా ఫెస్టివల్ సాంగ్స్ పాడడం జరిగినాయి. వెంకటేశ్వర స్వామి మీద కూడా ఒక సాంగ్ పాడాలని అనుకుంటున్నాను. సో అది ఎప్పుడైతుందో ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తాడో చూడాలి. సో అతి తొందరలోనే త్వరలోనే ఆయన మీద ఒక సాంగ్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్. పోలీసుల దర్యాప్తు పూర్తి కాకుండా అంగళ్ళు, పొంగనూరు వద్ద అల్లర్లు సృష్టించిన టీడీపీ నాయకులకు బెయిల్ మంజూరు చేయవద్దని న్యాయమూర్తిని కోరడం జరిగిందని విజయవాడ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తెలిపారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ కేశప్ప, హైకోర్టు పీపీ దుష్వంత్ రెడ్డి, సిఐపీలు సత్యనారాయణ, రామాంజనేయులు, ఏపీపీలు రామకృష్ణ, జనార్దన్ రెడ్డి, చంద్రకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వారి కార్యకర్తలను ప్రోత్సహించడంలోనే ఇంతటి భారీ అల్లర్లు చెలరేగాయని అన్నారు. పోలీసులపై దాడులు కూడా చేశారని అన్నారు. మహిళా పోలీసులని కూడా చూడకుండా వారు ఈ దాడులకు పాల్పడ్డారని తెలిపారు. వీరికి బెయిల్ మంజూరు చేసే భవిష్యత్తులో మరికొందరు వీరిలా అల్లర్లకు పాల్పడే ప్రమాదం కూడా పొంచి ఉందని న్యాయమూర్తి ఎదుట వాదించడం జరిగిందని చెప్పారు. ఒక్కసారి మిత్రులారా వీడియోస్ చూడండి. ఒక్కసారి లేడీ కానిస్టేబుల్ దండం పెట్టుకుంటే కాళ్ళు ఎరుగుతారు. ఒక ఎస్ఐ నాట్ కానిస్టేబుల్. ఒక్కసారి నేను వీడియోలు చూస్తే ఆ పాపం ఆ మహాతల్లి ఆడుస్తాం కేకలు పెడుతుంది, అయినా మనసు కరికరించదు. ఒక ఐషర్ వ్యాన్ తగలబెడుతూ ఒక సబ్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ నాకు కరెక్ట్గా చెప్పలేను, బస్సు సాటి తాముకుంటే లాక్కొచ్చి కొట్టుకుంటే అమిత క్రూరంగా. ఒక్కసారి ఈ సమాజాన్ని ఈ పరిస్థితి నెడదావా ఆలోచించండి. ఇది నెట్టడం ఇది సమంజసం ఆలోచించండి. రాజ్యకాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ కేయోస్. కల్లోని రాష్ట్రాన్ని చేసి రాజ్యాధికారం పొందడం ఇది సమంజసం అన్నది. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి రాజ్యాధికారం కావాలి. ఎస్, దిస్ ఇస్ ఆగన్ ఐ ఫాట్ ఇన్ ది కోర్టు. ఈ విధమైన ఆవేదన ఎక్స్ప్రెస్ చేశాను గౌరవ న్యాయస్థానం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మీరు ఈ రోజుకి బెయిల్ ఇచ్చి రేపుకి బెయిల్ ఇచ్చి వాళ్ళు సమాజంలో మళ్ళా దాన్ని రోడ్డు మీద వేసాలు చెప్పుకొని తిరుగుతున్న రోజు ప్రతి ఒక్కరూ ఎంబోల్డన్ అవుతారు. వీరు మళ్ళా రిపీటెడ్ క్రైమ్స్ చేస్తారు. చట్టంలో ఏం చెప్పిందంటే తాగునీటి వ్యవస్థను నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని, ప్రజలకు కనీస అవసరాలను తీర్చలేని జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికుల మొర వినే నాదుడే లేరని అన్నారు. 5 నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా నిలిచిపోతే మంత్రి, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోవడం లేదని అన్నారు. 5 రోజులుగా కార్మికుల సమ్మెతో 850 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా
ప్రజల సౌకర్యం కోసం పథకాలు ప్రవేశపెట్టడం అటుంచితే ఉన్న వాటిని నిర్వహించలేని చెత్త ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారిపోయింది. అనేక సంవత్సరాలుగా అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తున్న సమగ్ర మంచినీటి పథకాల నిర్వహణ గడచిన 3 సంవత్సరాలుగా పూర్తి అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలో ప్రధానంగా 2 మంచినీటి పథకాలు లక్షల మంది ప్రజలకు, ఒక మాటలో చెప్పాలంటే జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ప్రజల దాహార్తిని తీరుస్తూ ఉన్నాయి. అందులో మొదటిది సత్యసాయి మంచినీటి పథకం అయితే రెండోది శ్రీరామరెడ్డి మంచినీటి పథకం. శ్రీరామరెడ్డి మంచినీటి పథకానికి సంబంధించి అక్కడ పనిచేసే భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ చైర్మన్ ఈవో వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు శ్రీమతి లక్ష్మీ కిరణ్ దంపతులు మావుళ్ళ అమ్మవారిని దర్శించుకుని విశిష్ట పూజలు చేశారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఈవో చైర్మన్లు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి పటంను కూడా మంత్రి దంపతులకు వారు అందజేశారు. మావుళ్ళమ్మ దేవి ఉద్దేశ్య శ్రీ మావుళ్ళమ్మ దేవి ప్రీత్యర్థం అష్టోత్తర పూజాంచ కలిసే సత్యమే. మావుళ్ళమ్మ దేవారి పరిపూర్ణంగా ప్రసాదిద్రస్త మనోవాంఛ ఉద్రస్త నమస్కారం చేయగలమా ఇద్దరు కూడా చెప్పండి. వరస్స శిరస్స దృశ్య మనస్స ఉచస్స తథా మధ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ ఉచ్యతే అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహం యమితి మాం మత్వ క్షమస్వ పరమేశ్వరి గ్రామదేవత స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ దేవత జోన్నమః
సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చంపాపేట డివిజన్ బీజేపీ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి ఇంటిపై టీఆర్ఎస్ నాయకులు దాడికి దిగారు. ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని దుర్భాషలాడారంటూ ఎమ్మెల్యే అనుచరులు ఆందోళనకు దిగారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారటంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఏపీలోని ఏలూరు జిల్లా నూజివీడు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అగ్రనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. పలువురు వైసీపీ కార్యకర్తలు వైసీపీ జెండాలు పట్టుకొంచారు. దీంతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవట్లేదని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రయాన్ 3 విజయం సాధించిన సందర్భంగా నర్సాపురం చిరు పవన్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ సెంటర్లో చంద్రయాన్ 3 విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డాక్టర్ సిరిగిరి నీడి రాజలక్ష్మి పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలలా ఖ్యాతి వ్యాపించిందని ఇస్రో శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది 140 కోట్ల భారతదేశం ప్రజలు గర్వపడే విజయమని, చంద్రుని దక్షిణ ధృవాన్ని తాకిన తొలి దేశంగా భారతదేశ చరిత్ర సృష్టించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. भारत माता की चंद्रयान 3 చెప్పండి. जय हो भारत, 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 जय हो सांबर ముందుగా భారతదేశం గర్వించదగ్గ సైంటిస్టులకి నా వందనాలు. మరి ఈ రోజున చంద్రయాన్ 3
గ్రాండ్ సక్సెస్ అవడం ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారత్ వైపు వాళ్ళు చూసి ఎంతో తక్కువ ఖర్చుతో మరి వాళ్ళ చంద్రయాన్కి పంపించినటువంటి ఘనత మన భారతదేశం సైంటిస్టులకు ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అటువంటి సైంటిస్టులని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత మన గవర్నమెంట్, మన ప్రధాని మోడీ గారు ఇంకా వాళ్ళకి అనేక ఫెసిలిటీస్ ఇచ్చి ఇంకా అనేక వారు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ చంద్రయాన్-3 ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని చాలామంది ఇది సెకండ్ లాగా ఏమైనా ఫెయిల్యూర్ అవుతుందని భయపడ్డారు. కానీ ఇవాళ మన తెలుగువారు మొత్తం భారతదేశం అంతా కూడా గర్వించదగ్గ సైంటిస్టులు మనకు ఉన్నారంటే నిజంగా అతిశక్తి కాదు. ఈ రోజున మరి సైంటిస్టులు అందరినీ కూడా మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి పవన్ అండ్ చిరు అండ్ పవన్ యూత్లో మరి ఈ కార్యక్రమం ఈ రోజున మరి సైంటిస్టులకి అభినందనలు తెలియజేసేలాగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా చిరంజీవి అండ్ పవన్ మిత్రులందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున చంద్రయాన్-3 విజయవంతమైన సందర్భంగా మరి నరసాపురం నియోజకవర్గంలో మరి చిరు పవన్ యూత్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమానికి నేను హాజరవటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చిరు పవన్ యూత్ వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేయడం జరుగుతుంది. ఎంతో మందికి వారు ఆదర్శవంతంగా స్ఫూర్తివంతంగా ఉంటున్నారు. కాబట్టి వీరందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత అంటే చంద్రయాన్-3 అంటే చంద్రోదయం అయ్యేటువంటి టైములో ఒక చంద్రుడి మీద ఒక నవోదయాన్ని సృష్టించినటువంటి ఇస్రో శాస్త్రవేత్తలకు ముందుగా మేమందరం శాల్యూట్ చేస్తున్నాము. ఎందుకంటే అగ్ర దేశాలు కూడా చెయ్యలేనటువంటి ఈ పనిని ఈ రోజున మన ఇస్రో శాస్త్రవేత్తలు, దాంట్లో మహిళా శాస్త్రవేత్తలు ఉండటం కూడా నిజంగా మహిళా సైంటిస్టులు కూడా ఉన్నారు. నేను ఆ విధంగా ఒక మహిళగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కవితకు టికెట్ ఇస్తే 33% మహిళలకు టికెట్ ఇచ్చినట్లేనని బండి సంజయ్ ఎద్దేవా. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి లేదని విమర్శ. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ముందు వెళ్తున్న లారీని తప్పించే క్రమంలో బోల్తా పడ్డ కంటైనర్. అనంతపురంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం. తమ పోరాటం ఫలించిందని హర్షం. తిరుమలలో సందడి చేసిన సింగర్ మంగ్లీ. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.